ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే, టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ, అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్రకారకము మరియు పంచమ స్థానము, అష్టమ స్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా. అందరికీ ఈ రకంగా జరగకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే కనుక జాతకరీత్యా యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తుంటారు జ్యోతిషులంతా కూడా. వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు. అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయిక కానీ, గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది, రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ, వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి, అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు. ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి, మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి, గురుబలం అంతా కూడా సిద్ధించాలి, మరియు చంద్రబలం యొక్కరంగా ఉండాలి, మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము, అష్టమ స్థానము, పంచమ స్థానము, ఈ యొక్క దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజయోగంతో, ధనయోగంతో, విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో, అనురాగాలతోటి, ప్రేమతోటి, అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి, విపరీతంగా కలిసి రావడానికి, వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే, వివాహం అయిన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది, అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ, అఖండమైన సౌభాగ్యం సిద్ధించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి. తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి. ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, అఖండమైన రాజయోగం కలగాలి, అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది, అనంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం. గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల, మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి, విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున
వివాహమైన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహావిష్ణు స్వరూపాయ వరాయ అని చెప్పేసి అంటారు. మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతుంటుంది వరపూజల విధానంగా. ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి వేదమంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఆనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ. ధనుస్సు రాశి ధనుస్సు లగ్న జాతకులు విశేషంగా మీకు అంతా కూడా జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల వివాహమైన తర్వాత ఎటువంటి ప్రధానంగా వివాహమైన తర్వాత చాలామందికి కలిసి వచ్చిందండి, మేమంతా కూడా వివాహమైన తర్వాత లక్ష్మీ కటాక్షం కలిగింది, మాకంతా కూడా మంచి అమ్మాయి వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు. ఇటువంటి జాతక ప్రభావం అంతా కూడా వివాహమైన తర్వాత ఇటువంటి జాతకులకంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఎటువంటి జాతక ప్రభావంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. జీవిత భాగస్వామి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక భర్తకంతా కూడా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇటువంటి పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం కలగాలంటే ఏం పరిష్కారం చేసుకోవాలి, స్త్రీలంతా కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులంతా కూడా మీరు ప్రధానంగా ముత్తైదు ఆరాధన అంతా కూడా చేయాలి. సువాసిని అర్ధన విధానం అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా మంగళగౌరి దేవి నోము పూజలంతా కూడా చేసుకుంటారు. కావున మంగళవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన కానీ, మహాలక్ష్మి దేవి ఆరాధన కానీ, జగన్మాతకు ప్రీతికరంగా లలితా త్రిపుర దేవి ఆరాధన కానీ మంచి రోజు చూసుకొని తారాబలం చూసుకొని ఈ యొక్క పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల ఇంటికి వచ్చిన ముత్తైదు కానీ మీరు ముత్తైదుకు తాంబూలం ఇవ్వడం వల్ల ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన విధానం పాటించడం వల్ల ఎవరి ఇంటికైనా వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తాంబూలం ఇచ్చి ఆ ముత్తైదు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విపరీత రాజయోగంతో అష్టైష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగంతో ధనప్రాప్తి కలగాలంటే స్త్రీలంతా కూడా పాపిడి దగ్గర సింధూరాన్ని ధరణం చేయాలి, బొట్టునైనా పెట్టుకోవాలి కనీసం. అంటే సింధూరం అంతా కూడా తిలకాన్ని ధరించిన తర్వాత కుంకుమ అంతా కూడా సింధూరం అంతా కూడా పాపిటి దగ్గర ధరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తూ ఉంటుంది. లగ్న చక్రవశాత్తు అష్టమ స్థానం కేంద్రంగా చెప్తారు దీర్ఘ సుమంగళి యోగం కోసమని. ఇటువంటి స్థానాలంతా కూడా చెప్పడం జరిగి ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొంచెం బాలేక ఉంటే కనుక అక్కడ గ్రహ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. దీనికి పరిహారం అంతా కూడా సువాసిని హెచ్చరిక విధానం అంతా కూడా చెప్తూ ఉంటారు. ఎవరైతే కనుక దీర్ఘ సుమంగళి యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ముత్తైదులంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరీ దేవి ఆరాధన, జగన్మాత ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్ర విధానంగా అంతా కూడా పాటించడం వల్ల విపరీత రాజయోగంతో అఖండమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన భోగభాగ్యం లభించడానికి, దీర్ఘ సుమంగళి యోగం సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అమ్మవారి దేవాలయంలో మీరంతా కూడా శుక్రవారం రోజున ప్రధానంగా మీరంతా కూడా అఖండ దీపారాధన చేసిన తర్వాత ఈ యొక్క అమ్మవారి ప్రీతికంగా నూతన వస్త్రం అంతా కూడా సమర్పించే విధంగా మంచి చీరను పెట్టండి, గాజులు పెట్టండి, అమ్మవారికి మల్లెపూల మాల వేయండి. అమ్మవారికి అంతా కూడా విశేషంగా అటువంటి కుంకుమార్చన విధానం అంతా కూడా పాటించండి. మంచి ఫలితాలు పొందుతారు. జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. జయ జగన్.